భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమరావతిలో నిర్మాణాలు చేపట్టామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అమరావతిలో మౌలిక వసతుల కోసం భూ సమీకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. గతంలో వచ్చిన సమస్యలు దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేశామని మంత్రి వివరించారు. మా ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం, ఈ సంవత్సర కాలంలో 25-26 కేబినెట్ మీటింగ్స్ నిర్వహించి రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలని, కొన్ని వందల నిర్ణయాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన కేబినెట్ లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో అవసరాల కోసం ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను గతంలో లేని విధంగా ఎన్జిటి, సుప్రీంకోర్టులు డైరెక్షన్స్ ప్రకారం వాటర్ బాడీస్ని సేవ్ చేయడం కానివ్వండి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్స్ సరిహద్దుల దగ్గర తగాదా పడే అవసరం లేకోకుండా టెక్నాలజీని, డ్రోన్స్ని వినియోగించి రీసర్వే చేసే విధంగా రూల్స్ కానివ్వండి, యాజమాన్యంలో కూడా ఎటువంటి వివాదాలు రాకుండా, ఈ భూమి నాది అది అటువంటి వివాదాలు రాకోకుండా కూడా మరి ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతే, ల్యాండ్ పూలింగ్ ఇచ్చే రైతులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. పెరిగిపోయిన బిల్డింగ్ అనుమతులు ఏదైతే ఉన్నాయో, ఆన్లైన్లో వచ్చే అనుమతులు కానివ్వండి, లేదా సిఆర్డీఏ పరిధి పెరిగి పని భారం కూడా పెరగడం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పేసి 64 బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్కి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్ట్ని 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.